బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విశాఖలోని పలు ఈద్గాల్లో, మసీదుల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువులు, మత పెద్దలు బక్రీద్ ప్రత్యేకతలు తెలియజేశారు. ప్రపంచంలోని మానవులంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలో దేవుని కోరుకున్నట్లు తెలిపారు. విశాఖ పాతనగరంలోని కిల్లా మైదానం, డాక్టర్ దీన్ సాదిఖానాలో ముస్లిం సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ సముద్ర తీరంలోని ఎంజిఎం పార్కులో ఖాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈద్గా ఏర్పాటు చేసి నమాజ్ నిర్వహించారు. జగదంబ జంక్షన్లోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మసీదు కమిటీ సభ్యులతో కలిసి యువకులు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నవాల్తేరులోని మహమ్మదీయ మసీద్ ప్రార్థనలో స్థానిక ఎమ్మెల్యే కుమారుడు వెలగపూడి ప్రతాప్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులతో కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పాత జైల్ రోడ్ మైదానంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్గాలో నగరంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చి పాల్గొన్నారు. సాగర్ నగర్ అమన్ మసీద్ వద్ద ఏర్పాటు చేసిన ఈద్గాలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఇలా నగరంలోని పలు మసీదుల్లో, ఈద్గాల్లో ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. खुशबू लगा के शिरकुरमा खा के हाथों में हम अपनी मेहंदी लगा के मांगेंगे ईदी कहेंगे ये हम। प्यारी मामा प्यारे बाबा ईद मुबारक, सबको 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 ईद मुबारक। प्यारी मामा प्यारे बाबा ईद मुबारक, सबको 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 ईद मुबारक। चूड़ी पहन के सबको सबको ईद मुबारक। प्यारी नानी प्यारी दादी ईद मुबारक, सबको 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 ईद मुबारक। ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। चाचू ईद मुबारक, सबको 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 ईद मुबारक। प्यारी चाची प्यारे चाचू ईद मुबारक, सबको 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 ईद मुबारक। ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। मुसलमानों तो मैं ईद मुबारक, सबको 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 ईद मुबारक। प्यारे मुसलमानों तो मैं ईद मुबारक।
త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈద్ అలాదా అని కూడా పిలిచే బక్రీద్ రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ఖుత్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుర్బానీ పేరిట జంతువులను బలిస్తారు. కుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. కుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే కారణమని భావిస్తారు. ఖురాన్ ప్రకారం అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. మక్కా పట్టణాన్ని ఆయనే నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లాను ఆరాధించడం కోసం ప్రార్థనా మందిరం కాబాను నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరొందుతారు. ఇబ్రహీం దంపతులకు చాలా కాలం సంతానం కలగదు. లేక పుట్టిన కొడుక్కి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు ఓ రోజు ఇబ్రహీంకు కల వస్తుంది. అల్లా ఖుర్బానీ కోరుతున్నాడేమోనని భావించి ఒంటెను బలిస్తారు. కానీ మళ్లీ అదే కల వస్తుంది. దీంతో అల్లా తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా అల్లా కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాకు ఇబ్రహీం సిద్ధపడగా ఆయన త్యాగానికి మెచ్చిన అల్లా ప్రాణత్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింలు నమ్ముతారు. బక్రీద్ రోజున మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు. ముస్లిం క్యాలెండర్ చంద్రుడి గమనం ఆధారంగా సాగుతుంది. ముస్లిం క్యాలెండర్లోని చివరి మాసమైన దుల్ హిజాత్ 10వ రోజున ఈద్ అలాదాను జరుపుకుంటారు. అదే సమయంలో హజ్ యాత్ర కూడా జరుగుతుంది. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج الحمد لله رب العالمين الرحمن الرحيم المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। हर साल की तरह इस साल भी अल्हम्दुलिल्लाह आर के बीच में जो है नमाज ईद उल अज़हा अदा करते थे हम लोग। आज भी अल्हम्दुलिल्लाह वडा पार्क के अंदर अदा किए हैं और दुआ कर रहे हैं कि अल्लाह ताला हम सब की नमाज़ों को कबूल फरमाए और हम सब की क़ुरबानियों को कबूल फरमाए और हमारे मुल्क में अमन सलामती की फ़िज़ा को कायम फरमाए और हम पूरे देश के वासियों को जो है ईद उल अज़हा की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ శుభాకాంక్షల తరపున రాష్ట్ర ముస్లిమ్స్ తరపున అలాగే విశాఖపట్నం ముస్లిమ్స్ తరపున ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అందరికీ ప్రత్యేకంగా ముస్లిం సోదరులకి సోదరిమణులందరికీ సాగర్ నగర్ మస్జిద్ తరఫున బక్రీద్ శుభాకాంక్షలు. ఈ పండుగ మహమ్మద్ ప్రవక్త త్యాగానికి ప్రతీకగా జరుపుకున్న పండుగ. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.